నియోజకవర్గ పరిధిలోని బల్లేపల్లి గ్రామం మదర్ తెరీసా ఆశ్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి జన్మదిన వేడుకలు మానసిక రోగుల దివ్యాంగుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానసిక రోగులకు దుప్పట్లు, పండ్లు, జ్యూసులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిభారెడ్డి మాట్లాడుతూ, నేను ప్రతి పుట్టినరోజు ఏదో ఒక ఆశ్రమంలో అనాథలు, వృద్ధాశ్రమాలు, మానసిక రోగుల సమక్షంలో జరుపుకుంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆడంబరాలకు పోకుండా ఇలాంటి ఆశ్రమాల్లో అభాగ్యులకు ఒక్కరోజైనా సంతోషాన్ని కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా ఆశ్రమ ఇన్ఛార్జ్ జయరాజు, మల్లీశ్వరి, ప్రశాంతి, సరోజిని, మంజుల, భవ్య, ప్రమీల, స్వాతి, కవిత, ఉపేందర్, ఉదయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దేవుడు తనను సదా దీవించాలని, ఇటువంటి సెలబ్రేషన్ ఇంకెన్నో చేసుకోవాలని, మంచి ఆరోగ్యం దానికి ప్రసాదించాలని, తను చేయ ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉంటూ నడిపించాలని, అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటూ తనకి బర్త్డే విష్ చేద్దాం. आपका नेक्स्ट नेक्स्ट ముందుకు రండి, ఇక్కడికి రండి. చూడండి చూడండి అక్క, ఇటు చూడండి అక్క, ఇటు చూడండి. మేడం సార్ మీరు చూడండి. మేడం సంస్థల్ని గుర్తు చేసుకొని ఆమెకున్న దాంట్లో, దేవుడు అందించిన దాంట్లో ఎలాంటి సంస్థలు గుర్తు చేసుకొని, ఎలాంటి బిడ్డల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి ఇంకా ఆర్థిక సహాయం, ఈ ప్రూఫ్సే కాకుండా ఇంకా ఆర్థిక సహాయం చాలా చేయాలని సంస్థను కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించాలి. మరి రెడ్డి గారిని కూడా, ప్రతిభారెడ్డి గారిని, ఆమె కుటుంబాన్ని, ఆమె బిడ్డలను దేవుడు ఇంకా ఆశీర్వదించి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మంచిగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే. ఇలాంటి దీవెనలు దేవుడు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం కూడా దీవించబడాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంస్థలకు కూడా సహాయంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు తన బర్త్డే అని కాదు, ప్రతి ఎక్కడైనా కానీ నేనున్నా అని ముందుకొచ్చి ముందు నడిచేది అనమాట. ప్రతి దాంట్లో నడిచింది. ఇప్పుడు ఏంటి అంటే తన బర్త్డే అని ఇది చాలా చిన్న ప్రోగ్రాం తన దృష్టిలో. ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని వచ్చింది. బిస్కెట్లు, ఫ్రూట్స్, దుప్పట్లు పిల్లలందరికీ అప్పటికప్పుడు ఎంతసేపు 5 నిమిషాలు కూడా పట్టలేదు తను అనుకొని రావడానికి. చాలాసార్లు వచ్చింది ఈ సంస్థకు, వచ్చి చాలా సాయం చేసింది. కరోనా టైంలో కూడా చాలా అందరినీ ఆదుకుంది. చాలామంది సహకరించాలి. మాలాంటి వాళ్ళని కొత్త ప్రపంచం చూపించింది అనమాట. మేము ఎప్పుడు రాలేదు, తను కొత్త ప్రపంచం చూపించింది. ఇప్పుడు మేము కూడా తనకి సహకరిస్తామని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారు. అసలైతే నేను ఎప్పుడు రాలేదు ఈ ప్లేస్కి. వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ చూసినందుకు బాధగా కూడా ఉంది నాకు. ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా, మా ఫ్రెండ్స్ కూడా, మేము అందరం కూడా చేయాలి అనుకున్నాం. ఫస్ట్ వదిన ఏంటంటే వాళ్ళకి ఏం లేవా అని తెలుసుకొని, వాళ్ళకి దుప్పట్లు లేవని తెలుసుకొని దుప్పట్లు తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే ఫ్రూట్స్ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది అలా. ఇలాంటి ప్లేస్ కావడం నాకు కూడా హ్యాపీగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. నమస్కారం అండి. నా
పేరు ప్రశాంతి, మాది ఖమ్మం డిస్టిక్. ఇప్పుడే ఇవాళ బర్త్డే ప్రతిభారెడ్డి గారని బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. ఇవాళ అనాథాశ్రమంలో మదర్ టెరిసా అనాథాశ్రమంలో కొంతమందికి సహాయపడడానికి ముందుకు ప్రతిభారెడ్డి గారు అనే వాళ్ళు ముందుకు వచ్చారండి. ఆమెతో పాటు మేము కూడా సహకరించి చూద్దామనేసి నెక్స్ట్ మేము కూడా ప్లానింగ్ చేద్దామని తను వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకి కావాల్సిన బనానాస్ కానీ బిస్కెట్స్ కానీ జ్యూసులు కానీ అన్ని వాళ్ళకి ఏం కావాలో అది చూసుకొని వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అక్క. మీతో పాటు మేము నెక్స్ట్ చేద్దామన్నా అనుకుంటున్నాం. నువ్వు చేయడమే కాకుండా మాకు కూడా అందరికీ తెలిసే మందికి ఆదర్శనంగా తీసుకోవడానికి చేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి పనులు అందరికీ అవసరమైన దుప్పట్లు బిస్కెట్లు బనానా అన్నీ ఇచ్చినందుకు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు, ఇందులో భాగంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉండదు. ఈరోజు మదర్ టెరిసా అక్క బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి మా అందరికీ సంతోషం ఉంది. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ అక్క ఈరోజు దుప్పట్లు ఫ్రూట్స్ జ్యూసు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ ఇచ్చినందుకు. అక్క ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మాకు కూడా నేను చేయాలని అనుకుంటున్నాను. అక్కకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దివ్యాంగుల మానసిక వికలాంగుల కేంద్రానికి వచ్చినందుకు నేను చాలా బాధతో ఉన్నాను. కొంచెం ఏదో వాళ్ళకి తోచినంత సహాయం చేసినందుకు కూడా తృప్తిగా ఉంది. మరి ఈరోజు ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన పిల్లలు ఒకరోజు ఏదన్నా విసిగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం. మరి ఇలాంటి పిల్లలందరినీ కూడా మానసికంగా ధైర్యంగా ఉంచి ఒక కుటుంబానికి ఒక తండ్రిగా అన్ని కార్యక్రమాలు మరి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి అన్ని తినిపించుకుంటూ వాళ్ళ బాగోగులు చూస్తున్నందున మన జయరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి రోజుల్లో మన పిల్లలకు కానీ ఎన్నో ఉండి మన తల్లిదండ్రులు కూడా డబ్బులు పే చేసి నా పిల్లలు అక్కడ అనాథాశ్రమంలో ఉన్నారు అని అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉండి జాయిన్ చేసినందుకు కాదు, వాళ్ళ పిల్లని బాధతో తట్టుకోలేక వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయించడం జరుగుతుంది. మరి నేను ఇక్కడికి రావడం చాలా నేను భారంతో నేను వీళ్ళకి చేస్తున్నాననే బాధ అయితే ఉంది నాకు. అందుకటి ఇంకొకటి ఏంటంటే, ఈరోజు పిల్లల్ని మనం వికలాంగులుగా పుట్టేనే భగవంతుని తిట్టొద్దు. భగవంతుడి మీద నింద వేసి మనం ఈ పిల్లలు పుట్టారు అని కూడా మనం అలాంటి ఆలోచనలు మనం రావద్దు. మనకి చేతనైనంత సహాయం చేసి భగవంతుని తిట్టకుండా మనకు తోచినంత సహాయం అందించి చిన్న పెద్ద అని తేడా లేకుండా నా వంతుగా సహాయం చేసి నాతో 10 మందితో సహాయం చేయించాలని చేసి ఆ భగవంతుని కృప అందుకోవాలని కోరుకుంటున్నాను. నేను నా బర్త్డే అనేది ఇది ఒక బర్త్డే. నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సేవా సంస్థలు చేయడం అనేది అలవాటు. వృద్ధాశ్రమాలు కానీ శారీరకంగా పిల్లలు ఎక్కడైతే దృఢమైన పిల్లలు బలంగా లేని దగ్గర కానీ నేను పోషక విలువలు ఏమీ తక్కువ ఉన్నాయని ఆలోచించి అడిగి తెలుసుకొని తెచ్చిచ్చే విధంగా భగవంతుడు నాకు ఇంకా ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా బర్త్డే అని కాదండి, ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా ముందు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంకో చాలా సంక్షేమం చేద్దాం అనుకున్నాను, కాకపోతే హ్యాపీయా? అప్పుడు ఎక్కానుగా